లైక్ ఎల్డర్లీ పీపుల్ 50స్‌లో లేదంటే 30స్‌లో అట్లాంటి వాళ్ళకే కిడ్నీలో స్టోన్స్ వస్తదా? చిన్న పిల్లలకి అట్లా లేదు రాదు అని మేడం, ఏమన్నా? ఎవ్వరికన్నా రావచ్చు. హ్మ్. చిన్న పుట్టే పిల్లల నుంచి పెద్ద వయస్సు హ్మ్. వాళ్ళ వరకు ఎవ్వరికన్నా రావచ్చు. హుహు. కాకపోతే మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ మోర్ కామన్. ఎందుకు అంటే స్ట్రెస్‌ఫుల్, వాటర్ తీసుకోరు సరిగ్గా. సో, ఆ హుహు. టైంలో హెల్త్ అవేర్‌నెస్ ఉంటది కాబట్టి వస్తారు. హ్మ్. చిన్న పిల్లల్లో వచ్చాయంటే మెయిన్ మనము ఏదైనా కాంజనైటల్ డిసీజెస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. హైపర్ విటమినోసిటీ, హైపర్ పారాథైరాయిడిజం దిస్ ఈస్ హుహు. ఆల్ ప్రాపర్ మెడికల్ లాంగ్వేజ్. యాహ్! సో, ఏదన్నా డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు స్టోన్ అనాలిసిస్ చేస్తారు. దీనిలో హుహుహు. కాల్షియం ఎక్కువుందా? ఫాస్ఫేట్ ఎక్కువుందా? యూరిక్ యాసిడ్ ఎక్కువుందా? ఇది హ్మ్. చూసి ఏమన్నా కంజనైటల్ డిసీజెస్ ఏమన్నా ఉంటే చూస్తారు. దానికి ట్రీట్మెంట్ రాళ్ళు తీయడం గాదు. రాళ్ళు తీయడం హుహుహు. ఓన్లీ భాగం పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంటే. ఓకే. మెయిన్ ట్రీట్మెంట్ అసలు ఎందుకొచ్చింది హుహు. వర్కప్ చేసి ఆ కండిషన్‌ని ట్రీట్ రూట్ చేస్తారన్నమాట. కాజ్‌తోని. రూట్ కాజ్. యెస్. ఓకే. చాలా మందికి నీళ్ళెక్కువ తాగితే సరిపోతది. కిడ్నీలో స్టోన్స్ రావు అని అంటారు. అది ఒక మటుకు కరెక్టే. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్సన్‌కి కిడ్నీ స్టోన్స్ వచ్చాయనుకోండి, మీరు ఎంత చేసినా వాళ్ళకి స్టోన్స్ వస్తూనే ఉంటాయి. అంటే హ్మ్. ఇప్పుడు 100 మందికొచ్చి స్టోన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళలో 50% ఆఫ్ ద పీపుల్‌కి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఓకే. రికరెన్స్. రికరెన్స్ కాజెస్ 50. రికరెన్స్ రేట్ ఇస్ 50%. హ్మ్. సో, ఇప్పుడు మనము స్టోన్ ప్రివెన్షన్ కంటే కూడా స్టోన్ చిన్న సైజులో ఉన్నప్పుడే దాన్ని ఫ్లష్ చేసేసుకోవచ్చు. అందుకే వాటర్ ఓకే. తీసుకోమంటారు. సో, వాటర్ హుహుహు. తీసుకుంటే ఏమైందన్నా చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి. హ్మ్. ఆ క్రిస్టల్ స్టేజ్‌లోనే కిందకెళ్ళిపోతూ ఉంటది స్టోన్. హ్మ్. సో, అందుకే ఎక్కువ తీసుకోమంటారు వాటర్. హ్మ్. సో, ఎక్కువ తీసుకోవడం అది యూరిన్ ఇన్ఫెక్షన్‌కి కానివ్వండి, స్టోన్‌కి కానివ్వండి, జనరల్ బాడీ హెల్త్‌కి కూడా ఇంపార్టెంట్ యాహ్! అన్నమాట. కానీ అసలు ఎందుకొస్తది కిడ్నీలో స్టోన్స్ అనేది? ఏదైనా ఫుడ్ వల్లనా? లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనా? మ్యామ్ ఒకటి లైఫ్ స్టైల్, ఫుడ్ కరెక్టే. హ్మ్. ఇంకోటి జెనెటిక్ కాజెస్ ఉంటాయి. జెనెటిక్ అంటే ఓకే. నాట్ హెరిడిటరీ. హుహుహు. పెద్దవాళ్ళకు ఉంది కాబట్టి హ్మ్. మాకు రావాలని కాదు. ఓకే. జెనెటిక్ అంటే ఆ రీజనే అట్లాంటిదనమాట. హుహు. ఇప్పుడు కొంతమందికి రింగులు జుట్టు ఉంటది. కొంతమందికి సిల్కీ హెయిర్ ఉంటది. కొంతమందికి బట్టతల ఉంటది. ఎందుకు అంటే దట్ ఈస్ జెనెటిక్. సో, హుహుహు. ఆ రీజన్స్‌తో వస్తుంది స్టోన్. ఓకే. బట్ స్టోన్ వచ్చినా కూడా మనం ప్రాపర్ వాటర్ తీసుకుంటే ఏదో హుహు. రీజన్‌తో వి కెన్ ఫ్లష్ ఇట్ ఔట్. హ్మ్. అట్లా. అదొక రీజన్. ఇంకొకటి లైఫ్ స్టైల్ డిసీజెస్. హ్మ్.